Today I want to discuss about the Sukanya Samriddhi scheme. The Sukanya Samriddhi account ever open చేయొచ్చు who are eligible to have a Sukanya Samriddhi account. అండ్ ఆల్సో ఒక ఫ్యామిలీలో ఒక పేరెంట్కి 3 or 4 గర్ల్ చైల్డ్స్ ఉంటే ఈ మొత్తం 4 గర్ల్ చైల్డ్స్కి సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేయొచ్చా లేకపోతే లిమిట్ ఉందా? ఒకవేళ ట్విన్స్ ఉంటే ఎంతమంది వరకు లిమిట్ ఉంది? ఒక గర్ల్ చైల్డ్కి ఎన్ని అకౌంట్స్ మనం ఓపెన్ చేయొచ్చు? ఎన్ఆర్ఐస్కి ఎలిజిబిలిటీ ఉందా? ఒకవేళ ఆ అమ్మాయికి సుకన్య సమృద్ధి అకౌంట్ ఓపెన్ చేయాలంటే తన ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ లిమిట్ ఎంత? ఒకవేళ ఎన్ని ఇయర్స్ మనం లైక్ టెన్యూర్ అనమాట, ఎన్ని ఇయర్స్ వరకు డిపాజిట్ చేయాలి మనీ, ఎన్ని ఇయర్స్ తర్వాత మనకి అకౌంట్ అనేది మెచ్యూరిటీ స్టేజ్కి వస్తుంది? ఒకవేళ మధ్యలోనే మనకి మనీ కావాలనుకుంటే మనీ విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మనం అకౌంట్ డిపాజిట్ చేస్తూ ఉన్నాం అమౌంట్ ఏదో ఒక 1 monthలో మనం సరిగ్గా డిపాజిట్ చేయలేదు అండ్ లైక్ ఇర్రెగ్యులారిటీ ఉంది, అలాంటప్పుడు అకౌంట్ క్లోజ్ చేస్తారా లేకపోతే వాట్ వీ కెన్ డూ అనే కొన్ని బేసిక్ థింగ్స్ ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను అనమాట. సుకన్య సమృద్ధి అకౌంట్ అంటే ప్రతి గర్ల్ చైల్డ్ కూడా ఎలిజిబుల్. దీనికి ఆ చైల్డ్ యొక్క ఏజ్ అనేది మనకి అప్ టు 10 years, అంటే 10 years లోపు తనకి ఏజ్ ఉండాలి. 10 years తర్వాత అయితే షీఈస్ నో మోర్ ఎలిజిబుల్ టు హ్యావ్ అ సుకన్య సమృద్ధి అకౌంట్. ఒక ఫ్యామిలీలో 2 గర్ల్ చైల్డ్ వరకు మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ట్విన్స్ అయితే త్రీ గర్ల్ చైల్డ్ వరకు కూడా మనకి పాసిబిలిటీ ఉంది. ఎన్ఆర్ఐస్కి ఎలిజిబిలిటీ లేదు. టెన్యూర్ వచ్చేసి మనం ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేస్తామో అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి 15 years వరకు మనము మనీ డిపాజిట్ చేయాలి అండ్ 21 years తర్వాత అది మెచ్యూర్ అవుతుంది. ఒకవేళ ఆ అమ్మాయి మ్యారేజ్ అనేది అంతకన్నా ముందే అంటే బిఫోర్ 21 years వస్తే కూడా ఆ అమౌంట్ తన వాళ్ళు ఎన్కాష్ చేసుకోవచ్చు. ఒకవేళ తనకి అమౌంట్ అవసరం అయ్యి లైక్ తనకి 15 years అప్పుడు 16 years అప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ కోసం తనకి ఏమన్నా అమౌంట్ అవసరపడితే అప్పుడు మనకి 50% ఆఫ్ అమౌంట్ని మనము ఎన్కాష్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎవరైతే ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ కింద అప్లై చేస్తూ ఉంటారో డిపాజిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుందన్నమాట. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 80 సబ్సి కింద ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఒక గర్ల్ చైల్డ్కి ఒక అకౌంట్ మాత్రమే మనము ఓపెన్ చేయగలము. దీని ప్రీమియం ఎంత ఉంటుంది అంటే స్టార్టింగ్ 250 rupees నుంచి 1.5 lakh వరకు కూడా దీని లిమిట్ ఉంది. అంటే యాన్యువల్లీ మనము 250 నుంచి 1.5 lakh వరకు కూడా మనము డిపాజిట్ చేయొచ్చు ఎవ్రీ ఇయర్. ఒకవేళ మనకి పేమెంట్స్ కనుక ఇర్రెగ్యులర్ అవుతాయి, ఒక 1 month పే చేసాము నెక్స్ట్ మంత్ మిస్ అయ్యింది అంటే అప్పుడే మన అకౌంట్ క్లోజ్ అవ్వదు. జస్ట్ 50 rupees పెనాల్టీ మనం పే చేస్తే సరిపోతుంది. సో ఇది దిస్ ఈజ్ సంథింగ్ బేసిక్ అబౌట్ సుకన్య సమృద్ధి స్కీమ్.